హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాను తెలుగు అమ్మాయి. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. అండ్ చాలామంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. గివ్ ద బెస్ట్. అంటే నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నాకు వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు. సో అందుకే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నందుకు ఐమ్ సారీ. అండ్ బిర్యానీ స్టైల్లో టమాటా రైస్ చేస్తున్నాను. ప్రాసెస్ చూడండి. అండ్ జిఆర్బి నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యి ఎక్కువ తినను, సో అలవాటు చేసుకోవడానికి ఇక్కడ వేసుకుంటున్నాను. అండ్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయి. ఇంకా అలాగే కొంచెం సాల్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటోస్ కూడా వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం మగ్గనియాలి. మసాలా అంతా టమాటోస్ పట్టాలి కాబట్టి. ఇంకా అలా అయిన తర్వాత ఇంకా చూసారు కదా, అలా అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని రైస్కి మసాలా అంతా వెక్కాలి. అప్పుడే మంచిగా బాగుంటుంది, తిన్నాను కూడా అంటే బాగుంటుందని. అలాగే మసాలా అంతా రైస్కి ఎక్కిన తర్వాత ఒక గ్లాస్కి మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం. నేను ఇక్కడ 2.5 వేసుకున్నాను, ఎందుకంటే రైస్ అనేది నేను సోక్ చేయలేదు. అందుకు ఒక 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలా చూడండి. పొడి పొడిగా రైస్ ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. సో ఇలా మంచిగా పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం బిర్యానీ ఐటమ్స్ వేసుకొని ఆడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.